ఊర్లో ఒక అమ్మాయికి దెయ్యం పట్టింది. ఆ దెయ్యం విడిపించడానికి హనుమంతుడు సాయం చేశారంట. ఈ విషయం వినిన తర్వాత నాకు నమ్మబుద్ధి అవ్వలేదు, కానీ మొత్తం స్టోరీ వినిన తర్వాత నాకు ఇది నిజం అనిపిస్తుంది. అసలు హనుమంతుడికి ఈ అమ్మాయికి ఏం సంబంధం? ఆ అమ్మాయికి ఎలా దెయ్యం పట్టింది? అండ్ ఇంకా ఆ అమ్మాయి ఎన్ని ప్రాబ్లమ్స్ పట్టింది ఆ దెయ్యం పట్టిన తర్వాత? ఈ రోజు ఈ స్టోరీ టైమ్ లో చెప్పబోతున్నాను. అండ్ దానికన్నా ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని మనీతోనే హ్యాపీనెస్ చేయక్కర్లేదు. ఒక్కొక్కసారి ఒక సబ్స్క్రైబ్ బటన్ కూడా ఒకరిని హ్యాపీనెస్ తీసుకొస్తుంది. ఇంకా మన స్టోరీ టైం ని స్టార్ట్ చేద్దాం. హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు ది స్టోరీ టైమ్ విత్ కేక్. ఈ స్టోరీ టైం ఇప్పుడుది కాదు, 1985 లో జరిగిన మా ఊర్లో ఒక స్టోరీ. ఆ స్టోరీనే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అది 1985 డేట్ అయితే అవన్నీ గుర్తులేవు, గానీ ఒక రోజు రాత్ర ఆ అమ్మాయి బయటకు వచ్చింది వాష్రూమ్ కని. వచ్చి వాష్రూమ్ లోకి వెళ్ళి తన పని చేసుకుని మళ్ళీ బయటకు వచ్చింది. అలా వచ్చేటప్పుడు బయట ఉండే ఊరకక్కులు తన మీదకి అటాక్ చేయడానికి రెడీ అయ్యాయి. అప్పుడు అందులో ఉండే ఒక కుక్క తన మీదకి అటాక్ చేసింది అండ్ తనని బైట్ చేసింది. అండ్ ఆ అమ్మాయి గట్టిగా అరవడం మొదలు పెట్టింది. అది అర్ధరాత్రి కావడం వల్ల ఎవరు లెగలేదు, ప్లస్ ఎవరు పట్టించుకోలేదు కూడా. ఎందుకంటే అదే టైంలో కుక్కలు కూడా బాగా మురుగుతూ ఉంటాయి. అండ్ మనకు తెలిసిందే, విలేజెస్ లో బాత్రూమ్స్ అన్ని బయటే ఉంటాయి ఆ టైంలో. కాబట్టి ఈ ఇన్సిడెంట్ జరగడానికి మెయిన్ కారణం ఆ బాత్రూమ్ బయట ఉండడం. ఆ అమ్మాయి కొంచెం సేపు అరిసి కలితిరిగి పడిపోయింది. అండ్ మార్నింగ్ చూస్తే వాళ్ళ పేరెంట్స్ లెగిసి ఆ అమ్మాయిని చూశారు. కంగారుగా హాస్పిటల్ కి ఫోన్ చేశారు. ఇంకా తెలిసిందే కదా, హాస్పిటల్స్ అయితే అంబులెన్స్ ని ఇక్కడికి పంపవు. కానీ ఊరుల్లో ఉండేది ఏంటంటే ఆర్ఎంపీ. వీళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేసి వెళ్తా ఉంటారు. అండ్ చాలా మందికి స్తోమత కూడా ఉండదు హాస్పిటల్ కి తీసుకెళ్లే అంత. అండ్ వీళ్ళందరూ ఏమనుకున్నారంటే హాస్పిటల్ కన్నా మనం ఆర్ఎంపీకే చూపిద్దాం అని ఆర్ఎంపీకి ఫోన్ చేశారు. అండ్ ఆర్ఎంపీ వచ్చారు, చెక్ చేశారు, కొన్ని ఆయింట్మెంట్స్, టాబ్లెట్స్ ఇచ్చారు. దాని తర్వాత ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఒక రూమ్ లో పడుకోబెట్టారు. మధ్యాహ్నం ఆ అమ్మాయి ఒక 2:30కి లెగిసింది. లెగిసిన వెంటనే వాళ్ళ పేరెంట్స్ తన దగ్గరకు వచ్చి ఎలా ఉంది, ఇప్పుడు బానే ఉందా అని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆ అమ్మాయి మాత్రం ఎలా బిహేవ్ చేస్తుందంటే బయట ఊరకొక్కలు ఎలా బిహేవ్ చేస్తాయో అలా బిహేవ్ చేయడం మొదలు పెట్టింది. స్టార్టింగ్ ఒక 5 minutes వాళ్ళ పేరెంట్స్ కి ఏమీ అర్థం కాలేదు. కానీ ఆ అమ్మాయి ఒక 10 minutes నుంచి అలాగే చేయడం వల్ల వాళ్ళ పేరెంట్స్ కి డౌట్ వచ్చింది. దగ్గరికి వచ్చి చూస్తే వాళ్ళ అమ్మాయి కుక్కలా అరవడం మొదలు పెడుతుంది. సర్లే ఇప్పుడే లెగిసింది కదా, కొంచెం కోపంగా ఉందేమో అని వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి తన కోసం అన్నం పట్టుకొచ్చారు తింటుందని. అండ్ అన్నం పట్టుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయి బెడ్ మీద పెట్టారు. పెట్టిన వెంటనే ఆ అమ్మాయి కుక్కలా తినడం మొదలు పెట్టింది. వీళ్ళ పేరెంట్స్ షాక్ అయిపోయారు. అండ్ వాళ్ళ అమ్మాయికి కుక్క కరవడం వల్ల ఏమైనా పిచ్చేమైనా ఎక్కిందేమో అని వాళ్ళ పేరెంట్స్ అనుకుంటున్నారు. ఒక 2 రోజులు చూద్దాం, బాగోకపోతే హాస్పిటల్ కి తీసుకెళ్దామని వాళ్ళ పేరెంట్స్ అనుకున్నారు. అలా రాత్రి అయిపోయింది. అందరూ పడుకున్నారు, ఆ అమ్మాయి కూడా పడుకుంది. కానీ అర్ధరాత్ర ఒక 12 గంటల ఆ టైంకి ఆ అమ్మాయి బయటకు వచ్చి కుక్కలా అరవడం మొదలు పెడుతుంది. అది కూడా ఎంత గట్టిగా అంటే అక్కడ ఉండే సరౌండింగ్స్ లో ఉండే పీపుల్ అందరూ లెగిసిపోయేలాగా అరుస్తుంది. దాని తర్వాత ఎక్కువసేపు అరవడం వల్ల అందరికీ వినిపించింది. అండ్ అందరూ బయటకు వచ్చి చూశారు. ఆ అమ్మాయి కుక్కలా ఇంకా అరుస్తూనే ఉంది. ఆ అమ్మాయికి గొంతు పోయినా అరుస్తూనే ఉంది. కుక్కలా కొన్ని చేస్తానే ఉంది. దాని తర్వాత ఆ అమ్మాయికి ఏం చేశారంటే అరవకుండా నోరు కట్టేశారు. అండ్ కుక్కకి ఎలాగా మనం గొలుసులేస్తామో ఆ అమ్మాయికి కూడా అలాగే వేసేసారు. ఆ అమ్మాయి రోజుకి చాలా పీక్స్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ అనుకున్నారు మనం ఖచ్చితంగా హాస్పిటల్ కి వెళ్ళాలని. వాళ్ళ అమ్మాయిని హాస్పిటల్ లోకి తీసుకెళ్లిన తర్వాత డాక్టర్ కి చూపించారు. డాక్టర్ ఏమన్నారంటే మీ అమ్మాయికి పిచ్చి పట్టింది కుక్క కరవడం వల్ల, తనని కొన్ని రోజులు మనం మెంటల్ హాస్పిటల్లో వేయాలి, అప్పుడే తనకి సెట్ అవుతుంది అని ఆ డాక్టర్ చెప్పారు. కానీ వాళ్ళ పేరెంట్స్ కి జాయిన్ చేసే అంత మనీ లేదు, కాబట్టి తన దగ్గర ఉంచుకుందాం అని వాళ్ళ పేరెంట్స్ అనుకున్నారు. అండ్ రోజుకి తను చేసే పనులు చాలా మనుషులకి పిచ్చెక్కిస్తున్నాయి. ఎలాగంటే బయటకు వెళ్లి కుక్కలతో తిరగడం, కుక్కలతో మాట్లాడడం, అండ్ రాత్రులు ఏదో చూసి భయపడడం, ఇలాంటివి కొన్ని చేస్తుంది. ఒక రోజు ఏం జరిగిందంటే ఆ అమ్మాయి బయటకు వెళ్ళిపోయి చెత్త తినడం మొదలు పెడుతుంది. దాని వల్ల తనకి ఫుడ్ పాయిజన్ కూడా అయింది. కానీ అది 2-3 రోజుల తర్వాత తనకి ఎలాంటి ఫుడ్ పాయిజన్ అవ్వట్లేదు. ఇలా వదిలేస్తే మంచిది కాదని ఒక దర్గాకని తీసుకెళ్లి తనకి పట్టిన దెయ్యాన్ని వదిలేద్దామని వాళ్ళ పేరెంట్స్ అనుకున్నారు. తీసుకెళ్లిన తర్వాత తనకి ఏదో వ్యాధి ఉందని వాళ్ళు చెప్పారు. చాలా దగ్గర తిరిగి వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్ దొరకలేదు. అలానే ఒక రోజు వాళ్ళు హనుమంతుడి గుడి దగ్గరికి వెళ్లారు. మామూలుగా కూర్చోబెట్టి తనతో ఏం పూజలు చేయించలేదు, ఊరికే వెళ్లారు చూడ్డానికి. అండ్ తనని కూడా తీసుకెళ్లారు. అండ్ వాళ్ళందరూ లోపలికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. ఆ అమ్మాయిని ఒక చోట కూర్చోబెట్టి పూజారిని కలవడానికి వెళ్లారు. పూజారితో మొత్తం అంతా చెప్పారు. పూజారి తనకి నేను బొట్టు పెడతాను,
ఏమైనా పరిష్కారం ఏమైనా జరుగుతుందేమో అని పూజారి బొట్టు పెట్టడానికి వస్తున్నారు. అలా వస్తున్నప్పుడు ఈ అమ్మాయి రోజు కుక్కలా రావడం మానేసి దగ్గరికి రావద్దు అని గట్టిగా అరుస్తుంది. వాళ్ళ పేరెంట్స్ అందరూ షాక్ అయిపోయారు. రోజు కుక్కలా కదా అరుస్తుంది, ఈ రోజు ఏంటి మాట్లాడుతుంది అని వాళ్ళ పేరెంట్స్ ఆలోచిస్తున్నారు. ఆ అమ్మాయి చాలా గట్టిగా అరవడం వల్ల ఆ పూజారి దగ్గరికి రాలేదు. దాని తర్వాత వీళ్ళ ఫాదర్ ని పక్కకి తీసుకెళ్లి ఆ పూజారి, నా దగ్గర ఒక పరిష్కారం ఉంది, అది చేస్తే ఖచ్చితంగా అవుతుంది, అదొకసారి ట్రై చేయండి అని ఆ పూజారి చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళ ఫాదర్ కి ఎటువంటి ఆప్షన్ లేక సరే అన్నారు. సరే అయిన తర్వాత పూజారిని అడిగారు అసలు ఏం చెయ్యాలి అని. సాయంత్రం 5:30కి ఇక్కడికి రండి, మీ అమ్మాయిని అక్కడ ఉండే చెట్టుకు కట్టేస్తాను, అక్కడ కట్టేసి ఈ రాత్రంతా వదిలేయండి, హనుమంతుడు వచ్చి అన్ని చూసుకుంటాడు, నా మీద నమ్మకం పెట్టండి ఒక్కసారికి అని ఆ పూజారి చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళకి ఏ ఆప్షన్ లేక సరే అన్నారు. 5:30కి వచ్చి ఆ అమ్మాయిని ఒక చెట్టుకు కట్టేశారు. ఆ అమ్మాయి గొంతు పోయేలా, గొంతు నిండా రక్తం వచ్చేలా అరవడం మొదలు పెట్టింది. అలా గుడిని మొత్తం కట్టేసి పూజారి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బయటకు వచ్చేసారు. ఆ అమ్మాయి అరుస్తూనే ఉంది. అలా వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ పేరెంట్స్ ఏడుస్తూనే ఉన్నారు, మా అమ్మాయి చాలా బాధపడుతుందని. అండ్ కట్టేసిన తర్వాత రోజు వచ్చి అక్కడ చూశారు. అక్కడ ఏమేమి ఉన్నాయంటే ఆ అమ్మాయిని కరిసిన కుక్క అక్కడ పడిపోయి ఉంది, చచ్చిపోయి ఉంది. అండ్ ఆ అమ్మాయి కలుతీరి అక్కడే పడిపోయి ఉంది. ఆ అమ్మాయి అయితే చనిపోలేదు. దాని తర్వాత తనని విడిపించి తనని హాస్పిటల్ కి తీసుకెళ్లి మెలుగు తెప్పించారు. ఆ అమ్మాయి మాట్లాడడం మొదలు పెడుతుంది. దాని తర్వాత ఈ అమ్మాయి జరిగిన దాంతో ఊరంతా ఒక పుకారులా మొదలైందనమాట. హనుమంతుడు వచ్చి తనని కాపాడాడు, లేదా ఆ కుక్కలో ఉండే ఆత్మ తనలోకి వెళ్ళింది, తనలో ఉండే ఆత్మ ఈ కుక్కలోకి వచ్చింది అని ఊర్లో పుకార్లు మొదలైనాయి. దాని తర్వాత వాళ్ళ ఇంట్లో పారానార్మల్ యాక్టివిటీస్ కూడా చాలా జరిగినాయి. రాత్రులు ఎవరో వస్తున్నట్టు, డోర్ తీస్తున్నట్టు, ఇలాంటి చాలా సంఘటనలు జరిగినాయి. ఆ అమ్మాయి ఒక 2-3 నెలల తర్వాత తను కూడా చనిపోయింది. అప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ అందరూ ఆ ఇంటిని ఖాళీ చేసేసి వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యారు. అప్పటి నుంచి బానే ఉంది. నాకు వినడానికి అయితే స్టోరీ చాలా బాగుంది, కానీ నిజంగా జరిగిందా అంటే ఇది ఎప్పుడో 1985లో జరిగిన స్టోరీ. దీన్ని నమ్మచ్చు లేదా ఒక కథలా విన్నామని అనుకోవచ్చు. అంటే స్టోరీ టైం ఇంతే. ఈ స్టోరీ టైం గనక మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.